2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉషాశ్రీ గారు. నమస్తే సిరి. మేడం, చాలామంది ఇన్‌స్టాంట్‌గా మనీ వస్తున్నాయి కదా అని తెలియకుండానే డబ్బులు పెడుతూ ఉన్నారు. ఎంతోమంది ఎన్నో లక్షలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. అండ్ రీసెంట్‌గా డఫాబెట్ అనే యాప్ ద్వారా కూడా చాలామంది డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి యాప్స్ ఎస్పెషల్లీ ఇండియాలో లీగలా? ఇల్లీగలా మేడం? నువ్వేమనుకుంటున్నావు? ఆబ్వియస్‌గా ఇల్లీగలే అనుకుంటున్నాను మేడం. కానీ లీగల్‌గా అవైలబిలిటీ బాగా ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే చాలామంది సెలబ్రిటీస్‌తో కూడా ఎండోర్స్‌మెంట్స్ చేయించి రీసెంట్‌గా మనం ఒక 5, 6 మంత్స్ హ్మ్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఎండోర్స్ చేసి ఇది చేయండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. సో, లీగలా? ఇల్లీగలా? మన ఇండియాలో ఎప్పుడైనా సరే లా ఎట్లా ఉంటదంటే, లాని ఎలా కావాలంటే అలా మార్చుకునే అత్యుత్తమమైన బుర్ర మన ఇండియన్స్‌కి ఉంటది. హ్మ్. ఫారెన్ ఎళ్ళినా. సో, దేర్ ఇస్ ఎ గ్రే లైన్ బిట్వీన్ ఆన్‌లైన్ గేమింగ్ స్కిల్ లెవెల్ యాప్స్ ఈస్ లీగల్. బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్. నీకేం అర్థమైంది? సో, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, నార్మల్ గేమ్స్ అయితే లీగల్ అని అర్థమైంది. బెట్టింగ్ యాప్స్ మనం డబ్బులు పెట్టేది మాత్రం ఇల్లీగల్ అని అర్థమైంది. ఇది నేను నీకు డీటెయిల్డ్‌గా నేను క్లియర్ కట్‌గా చదివి చెప్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆన్ ద క్లారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అమెండ్మెంట్ రూల్స్ 2023 ఏప్రిల్ 6న ఏమని చెప్పిందంటే, ఆన్‌లైన్‌లో రియల్ మనీ గేమ్స్ ఇండియాలో చేయొచ్చు. కానీ అది సెల్ఫ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మాత్రమే. అదెవరు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. కొన్ని డెఫినిషన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, ఆన్‌లైన్ గేమింగ్ ఇంటర్మీడియరీ ఓజీఐ. సో, ఆన్‌లైన్ గేమింగ్ ఇంటర్మీడియరీ అనేది అన్ ఇంటర్మీడియరీ ఆఫరింగ్ ఆన్‌లైన్ గేమ్స్ యాక్సెసిబుల్ వయా ఇంటర్నెట్. సో, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నా. ఓకే. అక్కడి వరకు క్లారిటీ ఉంది కదా! ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ఉందా అందులో అనేది చెప్పట్ల. ఆన్‌లైన్ గేమ్స్ యాక్సెప్టబుల్. ఓకే. ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్. మేడం డబ్బులు పోగొట్టుకుంటున్నారు లక్షలు లక్షలు అని. ఓకే. ఇక్కడ కూడా అండ్ ఆన్‌లైన్ గేమ్ వేర్ యూజర్స్ మేక్ అ డిపాజిట్ క్యాష్ కానీ ఆర్ కైండ్ విత్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ ఎర్నింగ్ ఆర్ విన్నింగ్స్ కూడా యాక్సెప్టబుల్. ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. పర్మిసిబుల్ ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్. An online real money game that has verified as permissible by an ఆన్‌లైన్ గేమింగ్ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఎస్ఆర్‌బి అంటారు. అండర్ రూల్ 40A. ఓజీఐస్ లీగల్‌గా ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్స్ ఓన్లీ ఇఫ్ పర్మిసిబుల్ అంటే ఎస్ఆర్‌బి వెరిఫైడ్. అన్‌వెరిఫైడ్ రియల్ మనీ గేమ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ వన్స్ ద రెజిమ్ ఇస్ ఫుల్లీ ఆపరేషనల్. సో, ఇదొక నార్మల్ సామాన్య మానవుడికి ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ రూల్ 4A డీటెయిల్స్, నో అర్జింగ్, కంప్లైంట్స్ విత్ ఐటీ రూల్స్, కాంట్రాక్చువల్ ఏజ్ కంప్లైంట్స్, ఎస్ఆర్‌బి ఫ్రేమ్‌వర్క్ కంప్లైంట్స్, నేషనల్ సెక్యూరిటీ, యూజర్ హార్మ్ సేఫ్ గార్డ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ లాస్ ఉంటాయి. చైల్డ్‌కి ఏదన్నా ఈ గేమ్ వల్ల హార్మ్ అయినా మళ్ళీ ప్రాబ్లమే. అండ్ అడిక్షన్ కంట్రోల్స్, రిపీట్‌గా గేమ్ ఇంకా ఆడాలి, ఇంకొంచెం పెట్టాలి, ఇలాంటివి ఏదన్నా ఉన్నా సరే దట్ ఈస్ నాట్. అట్లాగా కొన్ని మనకి చెక్ లిస్ట్ ఇచ్చింది. ఓకే. ఓజీఐ ఆబ్లిగేషన్స్ ఫర్ పర్మిసిబుల్ గేమ్స్ రూల్స్ 4A అండ్ 4B కింద ఇంకా చాలా ఇచ్చింది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక సామాన్య మానవుడికి నీకేం అర్థమైంది ఇప్పుడు ఇవన్నీ చెప్పాను నేను కదా! ఇందువలన చేత అన్నట్టు ఆన్‌లైన్ బెట్టింగ్ ఏమో ఇప్పుడు ఇది చదువుకున్నావు గదా! పర్మిసిబులా? కాదా? కాదు. డబ్బులు యాక్సెప్టెన్స్ అంటుంది. డబ్బులు పెట్టుకోవచ్చు అంటుంది. విన్నింగ్ కోసం నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చని గవర్నమెంటే చెప్తుంది. దిస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్. బ్రెయిన్ గేమ్స్ చూస్తున్నాము. స్కిల్‌ని పెంచుకోవడానికి దేర్ వర్ లాట్ ఆఫ్ ఆన్‌లైన్ గేమ్స్ విచ్ మనం అందులో పర్చేస్ చేసి కూడా చేస్తున్నాం కొన్ని. ఓకే. టిల్ దట్ టైమ్ ఇట్ వాస్ ఓకే. చాలామంది అడిక్ట్ కూడా అయ్యారు. ఒకానొక టైమ్‌లో నేను ఇప్పటి వరకు ఆడలేదు ఒకటి. అందరూ కలిసి గ్రూప్‌గా ఆడుకోవడం. ఇవన్నీ ఆన్‌లైన్ గేమ్స్ ఆర్ పర్మిసిబుల్ ఇన్ విచ్ మనీ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. అండ్ ఇఫ్ యూ విన్ యూ కెన్ బై సమ్. నేనే ఒక రూ. 250 పెట్టి ఆ క్యాండీ క్రషో ఏవో ఆడుతూ ఉంటాం గదా! సో, ఆన్‌లైన్ గేమ్స్ మొత్తం పర్మిసిబుల్ కాదని గాదు. సో, అందులో ఉన్న చిన్న చిన్న లొసుగులు తీసుకొని డబ్బులు ట్రాన్సాక్షన్‌ని చిన్న యాక్సెప్టబుల్‌గా తీసుకొని బెట్టింగ్ అనే స్టేజ్ లాగా కాకుండా, లేకపోతే ఇల్లీగల్‌గా కాకుండా ఒక జాగ్రత్తగా, ఒక పద్ధతిగా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈ ప్రొడక్ట్ కొనండి. ఈ ప్రొడక్ట్ కొంటే మీకిన్ని డబ్బులొస్తాయని నేను కూడా పెట్టా. నేనెంత వెర్రిగా అంటే క్రెడిబిలిటీ ఫ్రెండ్ చెప్పింది బాంబేలో ఉంటది.
ఆల్రెడీ తనైతే లక్షలు పెట్టింది. నేను ఓన్లీ 10,000 పెట్టా. అసలు ఏంటి? ఇందులోకెళ్తే ఏం జరుగుతది? అనుభవపూర్వకంగా తెలియాలి కదా! గాంధీ గారు ఫలానా వాళ్ళకేదో చెప్పమంటే ముందు ఈయన నేర్చుకొని చెప్పినట్టు ముందు నేను చేశానది. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో, ఒక 10,000 పెట్టా. వాడు ఏం చేస్తాడంటే తెలుసా? 10,000 పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నీకు ఒక 11,200 ఏదో వచ్చాయి. ఆ 1,200 విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా మొత్తం కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. మనకి ఆ హ్యూమన్ టెండెన్సీ ఏముంటది? ఇంకొంచెం పెడదాం. అట్లా ఒక 5, 6 రోజులు నేను విత్‌డ్రా చేసుకొనిస్తాడు. అక్కడ ఏమిచ్చాడు? ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులేసుకోవచ్చు. నువ్వేదైనా ప్రైజ్ విన్ అయితే తీసుకోవచ్చు. దట్ వాస్ డిజైన్డ్. ఈ బెట్టింగ్ యాప్‌లు కానీ, ఫ్రాడ్ చేసే యాప్‌లు కానీ, మోసపూరితంగా మన డబ్బుల్ని ఒక అకౌంట్ నంబర్ ఇస్తే ఆ అకౌంట్‌లోంచి కూడా డబ్బులు తీసేసుకునే ఈ పరిస్థితులు గానీ, డెఫినిట్‌గా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి కదా! సో, 3, 4 డేస్ నాకు డబ్బులొచ్చాయి. వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళు మనం 10,000 పెడితే ఎక్స్‌ట్రా రావడము, అట్లా వచ్చేది లక్షలు పెట్టేశారు. ఒకరోజు మొత్తం ఆపేసి ఇంక నుంచి మీకు డబ్బులు రావు పండగ అని చెప్పారు. ఇంకొంచెం అందరిని మళ్ళీ ఆపి ఇదే టెంప్ట్ చేయడం అనమాట. మీరు ఇంకొక 10,000 1,00,000 పెడితే మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఎల్లుండి నుంచి విత్‌డ్రా యథావిధిగా జరుగుతుందని. ఏమీ లేదు. నేను అక్కడికే అమ్మాయినన్నా. 5,000 ఏదో కట్టమంటే నేను కట్టను. నువ్వు కట్టుకుంటే కట్టుకో అని. ఆ అమ్మాయి కట్టింది నా అకౌంట్ కూడా. ఆఖరికి నేను 18,000కో ఎక్కడో లాస్ అయ్యా. అక్కడితో నేను ఆగిపోయా. సో, ఆన్‌లైన్ బెట్టింగ్ గానీ, ఆన్‌లైన్ గేమింగ్ కానీ, చీటింగ్ చేసేవి కానీ ఎక్కడ నీకు రాంగ్‌గా అనిపించదు ఇనీషియల్‌గా. ఎంతో కొంత ఎర్రేస్తాడు. ఏసిన ఎర్రలో పడిన ప్రతి ఒక్కళ్ళు నాశనమే. సో, వేలల్లో ఆగిపోయాను నేను. లక్షల్లో మోసపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. యెస్ మేడం. మీరన్నట్టుగానే ఇట్లా తెలియకుండానే మైండ్‌తో ఆడుకుంటూ డబ్బుల్ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. జరుగుతుంది. యెస్. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా తెలిసో తెలియకో ఆ ట్రాప్‌లో పడిపోయి మనీ లాస్ అవుతారు. సో, అలాంటి సందర్భాల్లో మనము రికవరీ చేసుకునే ఆప్షన్ ఉంటుందా మరి? నేనే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నుంచి జరుగుతుందిది. చిన్న ఉద్యోగాలు చేసుకున్నోళ్ళ దగ్గర నుంచి మనం సైబర్ క్రైమ్ ఫైల్ చేయొచ్చు. అండ్ 420 చీటింగ్ కూడా వర్తిస్తది. అండ్ ఇమ్మీడియేట్‌గా మన ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం 100% మనం కనుక 3 డేస్ లోపలే రిపోర్ట్ చేస్తే కనుక రిఫండ్ అవుతది. అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. డెఫినెట్‌గా మన డబ్బు మనకి రిటర్న్ రావడానికి ఆస్కారం ఉంటది. కానీ సైబర్ క్రైమ్స్ ఎక్కువవుతున్నాయని గగ్గోలుగా గొంతు చించుకొని అరుస్తూ చెప్తున్నప్పుడు ఇట్లాంటి బెట్టింగ్ యాప్‌లకి ఎళ్ళొద్దు అని చెప్పి, అసాధారణమైన యాప్‌లు మీకు ఏదన్నా వస్తే వాటిని పట్టుకొని ఏదో డబ్బులొస్తాయని కుతంత్రపు అని అంటం కన్నా అత్యాశ అంటాం. ఇప్పుడు కూర్చొని మనం నెలంతా కష్టపడితే 30,000, 25,000, 10,000 జీతం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నెల కష్టపడితే ఇంకా ఇండియాలో 15,000 జీతం, 10,000 జీతం సంపాదించేటప్పుడు 1 డేలో ₹1,000 వస్తాయో, 2,000 వస్తాయో అనేది టెంప్టింగ్‌గా ఉంటది. అది నిజమని నమ్మటం మనదే తప్పు ఫస్ట్ థింగ్. యెస్. ఒప్పుకుంటూ. ఓకే. నీకు 10,000 చాలా ఎక్కువవచ్చు. నాకు 5,000 ఎక్కువవచ్చు. అవును. ఇంకొకళ్ళకి ₹1,000 ఎక్కువవచ్చు. యెస్. పోలీసు వాళ్ళకేంటి ₹1,000 కేసు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను కామన్ సెన్స్‌లో చెప్తున్నా. బీయింగ్ ఎ లాయర్ కేసులు, సెక్షన్‌లు ఇవన్నీ మాట్లాడటం ఒక ఎత్తు సిరి. రియాలిటీలో ప్రాక్టీస్ ఆఫ్ లా ఇస్ వెరీ డిఫరెంట్. నువ్వు ఇప్పటివరకు అందరు అడ్వకేట్లు సెక్షన్లు చెప్పుంటావు. హౌ ఐ ప్రాక్టీస్ ఇస్ ఐ ఫాలో లాజిక్, మొరాలిటీ, రియాలిటీ వర్సెస్ నెగ్గుతావా లేదా. ఒక ₹1,000కి వెళ్ళి ఇక్కడి నుంచి సైబరాబాద్ పోలీస్‌కి వెళ్ళి ఆటో కట్టుకొని కంప్లైంట్ పెట్టి ఆ రోజంతా పని ఆపుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే మేడం ₹1,000 కాదు ₹1,00,000 పోయాయి. ₹1,00,000 పోయినాయి అన్నా సరే 10 కోట్లు పోయినోళ్ళు ఉంటారు సైబర్ క్రైమ్. బికాస్ ద కేసెస్ ఆర్ గెటింగ్ సో స్టాగ్నేటెడ్. సో, నేను చెప్పొచ్చేది ఏంటంటే వెళ్ళిన తర్వాత డబ్బులు రికవరీ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు కూడా. లీగల్‌గా ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కూడా వెయిట్ చేసి డబ్బులు రానోళ్ళు 3 నుంచి 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అది ఎందుకు ఆగుతుంది అంటే ఎక్కడ పెట్టావు, ఎలా పెట్టావు, అసలు ఎక్కడ లాస్ అయ్యావు అనేది. ఎందుకంటే రకరకాల చీటింగ్ ప్రాసెస్‌లు ఉన్నాయి. సో, చాలా మందికి ఇనీషియల్‌గా ఇట్లాంటి వాటిలో కోల్పోయినప్పుడు డబ్బులొచ్చాయి. ఇమ్మీడియేట్‌గా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం జరిగింది. ఫ్రీజ్ అయిన బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఎంతైతే కోల్పోయారో ఆ డబ్బుల్ని రిటర్న్ తీసుకొని వీళ్ళ అకౌంట్స్‌లో కూడా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఇచ్చింది. మనం 420 చీటింగ్ కూడా పెట్టుకోవచ్చు. క్రిమినల్ అఫెన్సెస్ డిపెండింగ్ ఆన్ ద హౌ అండ్ వేర్ అబౌట్స్. ఓకే. అండ్ అలాగే మేడం ఎస్పెషల్లీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ని కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ మీద కూడా కేస్ ఫైల్ అయ్యే అవకాశం ఉందంటారా? అవి ప్రమోట్ చేయొచ్చా? అదే చెప్తున్నానమ్మా. లాని ట్విస్ట్ చేయడం అనేది ఎక్స్‌పర్టీస్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వస్తది. సో, వీళ్ళకి తెలీదా రేపొద్దున ఇది క్రిమినల్ అఫెన్సెస్ అవుతుందని? తెలుసు. బట్ డబ్బులు తీసుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వస్తే చూసుకుందాంలే అనుకొని వీళ్ళు కొన్ని కోట్లు ఆర్ లక్షలు తీసుకొని
ప్రమోట్ చేశారు, కాదంటావా? ఒప్పుకుంటాను. అండ్ చేశారు. డెఫినెట్లీ ఇట్స్ అ క్రైమ్ టు ప్రమోట్ సంథింగ్ విచ్ ఇస్ ఇల్లీగల్. డ్రగ్స్ అమ్మటం ఇల్లీగల్. డ్రగ్స్ అమ్మండి అని ప్రమోట్ చేసిన సెలబ్రిటీని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎనీథింగ్ విచ్ ఈస్ ఇల్లీగల్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇట్, ఇట్స్ డెఫినెట్లీ యూఆర్ అబైడింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద లా. డెఫినెట్గా లా విల్ నిన్ను శిక్షార్హుడిని చేస్తుంది 100%. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఏ సెలబ్రిటీయే కాదు, నువ్వు నేను చెప్పిన పలానా గేమ్ ఆడి నేను ఆడాను బాగుంది అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినా నన్ను కూడా వేసేస్తారు వచ్చి. బికాస్ దీస్ డేస్ ద డిజిటల్ ప్రెజెన్స్ యూఎస్లో H1 ఇప్పుడు అప్డేట్ చేసి ఎక్స్టెండ్ చేయాలన్నా నీ డిజిటల్ ప్రెజెన్స్ చూస్తున్నారు తెలుసా. ఒక తెలిసిన వాళ్ళ అబ్బాయి కదా ఆగిపోయింది. నీ డిజిటల్ ప్రెజెన్స్ ఎలా ఉంది, నువ్వు దేశభక్తిని లేకపోతే పాకిస్తాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఇట్లా అది కూడా చూస్తున్నా. అయ్యో దిస్ బికేమ్ అ రూల్. ఓకే. నౌ దిస్ ఈజ్ నీ వీసా రెన్యువల్ చేయాలా, నువ్వు మా కంట్రీలోకి మళ్ళీ రావాలా లేదా, మా కంట్రీకి నిబద్ధుడిగా ఉన్నావా, మా కంట్రీని ఇబ్బంది పెడుతున్నావా, వేరే కంట్రీని సపోర్ట్ చేస్తున్నావా. నీ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఆల్సో బికేమ్ సంథింగ్ లైక్ యువర్ బాడీ వేరబుల్ ఆర్టికల్స్. నువ్వు బిక్నీ వేసుకొని తిరిగావా, డ్రెస్ వేసుకొని తిరిగావా, చీర వేసుకొని తిరిగావా అనే దానికి సంస్కారబద్ధంగా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పీపుల్ బుర్రలో ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుందో నీ సోషల్ మీడియా ప్రెసెన్స్ని బట్టి గవర్నమెంట్కి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో డేటింగ్, బెట్టింగ్, unnecessary involvement into illegal things which will create an eventual problem to others is definitely under law. దీన్ని పరీక్షించి పరిశీలించి శిక్షార్హుని డెఫినెట్గా చేస్తుంది. ఎలా మేడం మీరు అన్నట్టుగానే చాలా మంది ఇందులో తెలియకుండానే ట్రాప్లో పడిపోయి మనీని లాస్ అయ్యి ఆ మనీ ఎలా తిరిగి తెచ్చుకోవాలి అన్న దాంట్లో ఎంతో మంది ఉన్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? నేను ఒకటి పచ్చిగా చెప్తాను సిరి, సొల్యూషన్ ఇప్పుడే చెప్పేస్తాను. తెలిసి తెలియక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే అడ్డదారుల్లో తక్కువ టైంలో ఇలా పెడితే అలా వచ్చేస్తుందని నమ్మి బుద్ధి జ్ఞానం అప్లై చేయకుండా పెట్టడం అనేది తగ్గించుకోండి. అది బెస్ట్ సొల్యూషన్. తెలుసో తెలియకో ఏదో పెట్టారంటే డెఫినెట్గా లీగల్ రెమెడీస్ ఉన్నాయి. యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐల్ ట్రై టు సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే టు గెట్ యువర్ మనీ బ్యాక్. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ మై పీపుల్ విల్ డెఫినెట్లీ గివ్ మై అపాయింట్మెంట్. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.